హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కృష్ణాష్టమి కోసం ఫ్లూట్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అంటే యాక్చువల్గా ఏంటంటే నేను బయట షాప్లో కొందామని వెళ్తే వాళ్ళు 60 రూపీస్ చెప్పారు. సో వద్దు, నేనే చేసుకుంటాం అనేసి వచ్చేసాను. చేసుకుంటూ మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను. ఇంట్లో ఉన్న వేస్ట్ పేపర్ ఏదైనా తీసుకొని ఫస్ట్ గమ్ పెట్టుకొని ఇలా మడుచుకోండి. మనము రౌండ్ చేయకుండా జస్ట్ ఇలా మడుచుకుంటూ రండి. కాస్త మడిచిన తర్వాత మళ్ళీ రోల్ చేయండి. ఎందుకంటే మనకి స్టిఫ్గా ఉండడం కోసం, మధ్యలో పేపర్ లూజ్ అవ్వకుండా ఉండాలి కదా. తర్వాత లాస్ట్ గమ్ పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక పేపర్ మళ్ళీ తీసుకొని గమ్ పెట్టుకొని ఆ పేపర్ మొత్తం అక్కడక్కడగా గమ్ అయితే అప్లై చేసుకొని మనం ముందుగా రోల్ చేసి పెట్టుకున్న పేపర్ని మళ్ళీ దీని మీద పెట్టి రోల్ చేసుకోండి. ఇలా మీరు అట్లీస్ట్ 4 పేపర్స్ పెట్టి చేసుకోవాలి. చేసుకుంటే మీకు ఈ మాత్రం లావు స్టిఫ్గా కూడా వస్తుంది. లేదంటే పలుచుకుంటుంది, అది ఫ్లూట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో ఒక 4 పేపర్స్ అయితే తీసుకోండి. తర్వాత అటు ఇటు ఉన్న ఎక్స్ట్రాస్ని, అంటే మెత్తగా ఉంటుంది మీరు టచ్ చేస్తే, అలాంటివి కట్ చేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ నేను రిబ్బన్ తీసుకున్నాను. మీ దగ్గర రిబ్బన్ లేదనుకోండి, ఏదైనా కలర్ ఉంటుంది కదా, పెయింట్ కలర్స్ వేసేసుకోండి చక్కగా. సో అది కూడా లేదు అంటే క్రేయాన్స్ కానీ పిల్లల స్కెచెస్ ఉంటాయి కదా, సో అవి స్టెప్గా కూడా కలర్స్ వేసుకోండి, బాగుంటుంది. మనకి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి అంతే. కానీ బయట డబ్బులు పెట్టి బాగున్నాయని తీసుకుంటే అది అంత హ్యాపీనెస్ ఉండదండి. సో ఇప్పుడు ఇక్కడ నేను లేస్ తీసుకున్నాను. ఇది శారీలో లేసు. నేను చాలా వీడియోస్లో కూడా పెట్టాను. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 1 మీటర్ ఏమో ఉంది అంతే ఈ లేస్ కూడా. సో దీన్ని నేను ఇలా చుట్టుకుంటున్నాను. కానీ పర్పుల్ కాదండి, ఇది బ్లూ అనమాట, బ్లూ కలర్ లేసు. నేను ఇది వచ్చి మ్యాచ్ అవని అవ్వకపోనివ్వండి, చూడ్డానికి బాగానే ఉంటుందని పెట్టేశాను అనమాట. సో అది మీ దగ్గర సేమ్ టు సేమ్ ఉంటే వాడుకోండి. ఇప్పుడు ఉలన్ తీసుకోండి. సో నా దగ్గర ఉలన్ కూడా లేదు, కాటన్ థ్రెడ్ ఉంటే నేను కాటన్ థ్రెడ్ని యూస్ చేశాను. చెప్పాను కదండి, మన దగ్గర ఏదైతే ఉంటే దాన్ని వాడుకోవాలి. అదే వస్తువు వాడాలి అన్న రూల్ అయితే ఏమి ఉండదు కదా. మన దగ్గర ఉన్న వాటితో ఈజీగా తయారు చేసుకుంటే మనకి అది హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఇలా చుట్టుకొని ముళ్ళు వేసుకోండి. ఇలా ఒక 2 ముళ్ళు గట్టిగా వేసుకోండి. ఉలన్ ఉంటే మనకి ఇంకా షైనీగా బాగానే ఉంటుంది. కానీ దానికోసం మళ్ళీ 10 రూపీస్ లేదా 8 రూపీస్ పెట్టి ఉలన్ తెచ్చుకోవడం ఎందుకు అని నేను ఉన్న కాటన్ థ్రెడ్ని యూస్ చేసేసాను. తర్వాత మడత పెట్టాం కదా, దాన్ని ఇలా కట్ చేసేసుకోండి చక్కగా. సో నేను పిల్లలకి వేద్దామని షాప్కి వెళ్ళానండి. సో అక్కడ కాస్ట్ చూసి వచ్చేసాను. కొన్ని అయితే నా దగ్గర నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రెడీ చేసుకున్న జ్యువెలరీ ఐటమ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో వాటిని యూస్ చేస్తాను. కానీ వీడియో కుదరలేదండి నాకు జ్యువెలరీ ఐటమ్స్ చేయడానికి. కానీ కొన్ని అయితే ట్రై చేస్తాను వినాయక చవితి కోసము. సో ఇప్పుడు ముందుగా ఒక పూసని ఇలా వేసుకొని ఇటు అసలులోంచి పైకి తీసుకోండి. ఇప్పుడు ఒక కప్పు, అలాగే కొన్ని పూసలు. ఇది ఓన్లీ ఆప్షనల్ అండి, చూడ్డానికి బాగుండడం కోసమే ఇది వేస్తున్నాను పూసలన్నీ. లేదంటే మీరు ఊరికే జస్ట్ టసల్ లాగా వేసుకోండి, అంటే మిషన్ థ్రెడ్ ఉన్నా కూడా వాడేసుకొని ఇలా ముడి వేసేసుకోండి. లాస్ట్లో గమ్ పెట్టుకున్నారంటే అది స్టిఫ్గా ఉండిపోతుంది. చూసారా ఎంత చక్కగా ఉందో అసలు. ఫ్లూట్ అయితే చాలా బాగుంది. అంటే డిఫరెంట్గా పెట్టాం కదా, కలర్స్ మ్యాచ్ అవుతుందో లేదో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ టైం పడుతుంది, 10 మినిట్స్ లోపే మీరు చేయగలరు, నాది గ్యారంటీ. మరి మీకు దీనికి హోల్స్ ఎలా పెట్టలేదే అని డౌట్ రావద్దు, ఎందుకంటే ఇక్కడ నేను మిర్రర్స్ అయితే పెడుతున్నాను. సో కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి అంతే. మరి వీడియో ఎలా ఉంది, నచ్చిందా మీకు? అయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.